ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: అద్దంలోని పెద్ద పులి నిజమైన పెద్ద పులి యొక్క ప్రతిబింబం మాత్రమే అని తెలుసుకునినవాడు ఆ అద్దంలోని పులిని చూసి భయపడడు. సంసారమంతయు నిజం కాదు, అభాస మాత్రమే అని తెలిసినవాడు దుఃఖాన్ని పొందడు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. మనము అభాస కాంతిలో మనము ప్రపంచాన్ని, సంసారాన్ని, బంధుమిత్రులను, రాగద్వేషాలను, కష్టాలను, సుఖాలను, సంతోషాలను, ద్వంద్వాలను ఇవన్నీ మనము ఎక్కడ చూస్తున్నాము? అభాస కాంతిలో చూస్తున్నాము. మనము అభాస కాంతిలో జరిగేది అభాసంగా ఎందుకు మనము చూడలేకపోతున్నాము అంటే, ఎందుకంటే అక్కడ మనకు సాపేక్ష జ్ఞానంతో మనము చూడటం వల్ల ఆ చూసేది నేను వాస్తవం అనుకొని దాన్ని వాస్తవంగా చూస్తున్నాను కాబట్టి అది నిజంగా మనకు అక్కడ కనపడుతూ ఉంది. అంటే అక్కడ మనము అభాసగా మనము చూడలేకపోతున్నాము. ప్రతి విషయానికి, ప్రతి పదార్థానికి మనకు జ్ఞానం చూడాలంటే మనకు జ్ఞానం అవసరం. జ్ఞానం లేకుండా మనం ఏది చూడలేము, వినలేము, అలాగే కనలేము కూడా. అన్నిటికీ ఆధారము ఆ జ్ఞానం ఉండటం వల్ల అవన్నీ కూడా మనకి వాస్తవంగా కనపడుతున్నాయి. మనకు దృష్టిలోపం వలన తాడుని చూసినప్పుడు అది సర్పంలాగా కనిపించింది. దృష్టిలో సర్పం ఉంది కనుక అక్కడ దృశ్యము సర్పంగా కనపడింది అన్నమాట. అంటే మనకు అక్కడ సర్పదృష్టి ఉందన్నమాట. అలాగే పరిమితమైన జ్ఞానంలో ప్రపంచంను చూడటం వల్ల అది సత్యంగా కనపడతా ఉంది. దీనిని పరిపూర్ణమైన అంటే అహంస్ఫురమైన జ్ఞానంతో ఉన్నప్పుడు అక్కడ మనకక్కడ ప్రపంచం కనపడదు, సంసారం ఉండదు, ద్వంద్వాలు కూడా అక్కడ ఏమీ ఉండవు. ఇప్పుడు చూడండి, స్వప్నంలో చూసిన హిమాలయ పర్వతం జాగ్రత్తావస్థకి వచ్చేసరికి అక్కడ లయమైపోయింది. జాగ్రత్తలో వాస్తవంగా ప్రపంచాన్ని చూస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా నిజంగా మనకు కనపడుతున్నాయి. జాగ్రత్తలో చూసింది కూడా స్వప్నంగా భావిస్తే లయమైపోతుంది. అప్పుడు నేను పరిమితమైన జ్ఞానంగా ఎందుకు అయిపోతున్నానంటే అక్కడ ఈ నా శరీరము, నా మనస్సు, ప్రాణము అవన్నీ ఏకం చేసుకొని ఇంతవరకే నా జ్ఞానము, ఇంతవరకే నేను ఉన్నాను అని అనుకోవటం వల్ల అది వాస్తవమైపోతూ ఉందన్నమాట. అన్ని విషయాలు వాస్తవంగా కనపడుతున్నాయి మనకి ఆ సమయంలో. ప్రపంచంలో కనపడే అన్ని విశేషాలు సాపేక్ష జ్ఞానం యొక్క నామరూప క్రియలే అన్నమాట. మనము ఉదయం లేచినప్పటి నుంచి మనం చేసే కార్యకలాపాలలో ఎన్నో విశేషాలతో సాపేక్ష జ్ఞానంతో మనము చేస్తూ ఉంటాము. అక్కడ మనము వస్తు విషయాల యొక్క ఉనికిని చూస్తున్నామా, లేక పరిమితమైన అక్కడ విషయాలు చూస్తున్నామా అంటే అక్కడ చైతన్యము వస్తు విషయాలను అంటుపెట్టుకొని ఉంది, కానీ మన దృష్టి దానిని కప్పినట్టు చేస్తున్నది అన్నమాట. కాబట్టి అక్కడ మనకి అంత దృష్టిలో అక్కడ మనకి దృష్టిలో లోపం వల్ల కానీ అక్కడ వస్తు విషయాల కానీ నామరూపాలలో కానీ అక్కడ లోపం లేదు. మనకంతా వచ్చే ప్రాబ్లం అంతా ఏంటంటే మన యొక్క దృష్టిలోపం వల్ల. కాబట్టి సాపేక్ష జ్ఞానంతో ప్రపంచాన్ని ఎంతకాలము చూసినా సాపేక్ష జ్ఞానంతో చూడబడే ప్రపంచము వాస్తవంగా కనపడుతుందే కానీ అభాసంగా మనము కనపడదు, మనము చూడలేము. కాబట్టి ఒక్క గురువు యొక్క అనుగ్రహం ద్వారా ప్రపంచాన్ని అభాసగా చూసినప్పుడు ఇక అక్కడ జనన మరణాలు కానీ, అక్కడ దుఃఖాలు కానీ, సంతోషాలు కానీ, ప్రపంచము కానీ, సంసారం కానీ, ద్వంద్వాలు కానీ ఇక్కడ ఏమీ ఉండవు. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి అందరికీ. గురువుగారు ఏమో రావట్లేదు అనుకుంటాను, ఇంకా టైం అవుతా ఉంది.
ఏం మెసేజ్ పెట్టలేదు. శ్రీనివాసరావు గారు మొదలు పెడతామంటారా? ఈరోజు రవి కూడా రాలేదు. మ్యూట్ లో ఉన్నారు శ్రీనివాసరావు గారు. అద్దంలోని పెద్ద పులి నిజమైన పెద్ద పులి యొక్క ప్రతిబింబం మాత్రమే అని తెలుసుకున్న వాడు ఆ అద్దంలోని పులిని చూసి భయపడడు. సంసారం అంతయు నిజం కాదు, అభాస మాత్రమే అని తెలిసిన వాడు దుఃఖాన్ని పొందడు. సింపుల్ గానే ఉంది, చెప్పడానికి ఏం లేదని అనిపించేటట్టుంది. గురువు గారు కానీ రవి గారు కానీ కొంతసేపు మాట్లాడతారు. నిజంగా సంసారం చూసి భయపడద్దు అని చెప్తున్నారు. అది అద్దంలో చూస్తున్న బొమ్మే అని తెలిస్తే నిజంగా ఏం భయపడక్కర్లా. ఇది కళ మాత్రమే అని తెలిసిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత ఎట్లయితే భయం లేకుండా పోయిందో, దీన్ని కూడా అలా అర్థం చేసుకోవటం చేతనైతే దేనికి అసలు భయపడక్కర్లా. ఎట్లా అంటే, మనం ఒక రోజున ఒక ఇద్దరు స్నేహితులు కలిసి ఏదో ఒక సినిమాకి వెళ్ళినట్టు, లేకపోతే ఒక యాత్రకు వెళ్ళినట్టు కలగనాలంటే కలగను. వీ కెనాట్ దాన్ని ఎలా అంటే ప్రిడిక్ట్, ముందుగా మనం అనుకున్న ప్రకారం అలా అనలేము. ఎందుకంటే అది మన చేతిలో లేదు. ఈ నిజ జీవితం కూడా అంతే. అయితే మనం అనుకుంటాం రోజు పొద్దున్నే 10ంటికి లేచి ఆఫీస్ పెడుతున్నాం, సాయంత్రం 5ంటికి జూమ్ మీటింగ్ లో కూర్చుంటున్నాం, ఇది కరెక్ట్ గా చేసిన ఇది కళ అవుతుంది అనుకుంటాం. ఇది కూడా కళలో భాగమే. కథ చిన్న కళ పెద్ద కళ అంతే తేడా. అది నిద్ర అన్నది శాశ్వత మరణము, మరణం అన్నది శాశ్వత నిద్ర అన్నట్లుగానే ఈ కళ జాగ్రత్త ఇవి కూడా మొత్తం తగిన సృష్టి లేదంటుంటే ఇంకా ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ అనుభవంకి వచ్చిన వాళ్ళకి ఈ పెద్ద పెద్ద స్వామీజీలను కానీ లేకపోతే జ్ఞానులు కానీ వెళ్ళి ఏమండి ప్రపంచంతో అన్యాయం జరుగుతోంది, మీవంతా సహాయం చేయలేరా అంటే వాళ్ళు ఒక నవ్వు ఊరుకుంటారు. ఇంకేదంటే వాళ్ళకి ఇదంతా కళ, వాళ్ళు సత్యం అనుకోవట్లా, వాస్తవం అనుకోవట్లేదు. ఇంకేదంటే సృష్టి లేదు వాళ్ళ దృష్టిలో. వాళ్ళ దృష్టిలో ఇదంతా కూడా ఒక కళనంటే మన నిద్రలో లేచి ఉలిక్కుబడి ఎలా అని చెప్పని ఎలా అనుకుంటాము, వాళ్ళు కూడా అట్లాగే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయరు, జరిగేది జరుగుతూ ఉంటుంది, అలా చూస్తూ కూర్చుంటారు. ఏం జరిగినా సాక్షి మాత్రంగానే ఉంటారు. కళల్లో హత్య జరుగుతుంది, బాధపడతారు, హాస్పిటల్ తీసుకెళ్తారు, అంబులెన్స్ చూస్తున్నారు, ఐసీలు పెడతారు, అన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా అది జరుగుతుంది. దీనికి దానికి ఏమి తేడా అన్నది లేనే లేదు వారి దృష్టిలో. ఇంకేంటంటే సర్వం బ్రహ్మమయం, సర్వం ఆత్మమయం, నాకన్నా అన్యం లేదు అని ఎప్పుడైతే మనకు బోధపడుతుందో అప్పుడు బాధ అన్నది కూడా లేదు. నేను అదే ఒకటప్పుడు బాధ ఎందుకు, భయం ఎందుకు? భయం కూడా ఉండదు కదా. నాకన్నా అది భిన్నం అన్నట్లే భయం, నన్ను కలుస్తుందో, కాటేస్తుందో, చంపుతుందో అని. ఆ భయం లేని వాడు హాయిగా కూర్చుంటాడు, అందులో ఉన్నది ఇందులో ఉన్నది. అందుకనే భగవాన్ ఎప్పుడు కూడా క్రూర జంతువులు, అడవి మృగాలు వచ్చినా కూడా ఆయన వారు మహానుభావులు ఎవరో వచ్చారు నేను చాలా మర్యాదగా వారినే గౌరవించారు తప్ప పాము వచ్చింది, సింహం వచ్చింది అని చెప్పిన ఎప్పుడు అనేవారు కాదు. వారిని చాలా వారు ఏదో మారువేషంలో వచ్చారని వారిని కూడా వారినే సంబోధించేవారు. వారిని మహాపురుషులు లాగానే ఆయన సంభావన చేసి జనానికి అలాగే పరిచయం చేసేవారు తప్ప వేరే దృష్టి ఉండేది కాదు. మనకైతే ఏమనిపిస్తుంది అంటే ఆ ఉపాధి యొక్క భేదం చేత దాన్ని చూసే తెలుసుకోవడం, దాన్ని చూసేది చేయటం వస్తుంది. ఇది ఎప్పుడు పోతుంది అంటే అంతా బ్రహ్మమయం, అంతా ఒకటే, ఉన్నది నేను, అది తప్ప ఇంకా అన్యం లేదు. భగవంతుడు చూసి భయపడం కదా. భగవంతుడు ఆయన కరుణామయుడు, ఆనంద స్వరూపుడు, శాంత స్వరూపుడు, మనకు సుఖాన్ని ఇస్తాడు, మంగళకరమైనటువంటి స్వరూపంతో ప్రకాశించేవాడు అన్నప్పుడు ఇంకా వేరే భిన్నమైన రూపం చూసి భయపడే రూపం అదేదో ప్రహ్లాదు కోసం నరసింహ స్వామి వచ్చేయాడంటే ఆ హిరణ్యకశిపుడు కోరుకున్నాడు, అటువంటి అవతారం రావాలని అలాగే పోవాలని కోరుకున్నాడు కాబట్టి అట్లా వచ్చాడు. కానీ మిగతా అన్ని సందర్భాల్లోనూ చక్కగా సౌమ్యంగానే కనపడతాడు. భగవద్గీతలో అర్జునుడికి
విశ్వరూపం చూపించినప్పుడు కూడా భయపడతాడు అర్జునుడు. నాకు ఇట్లా కాదు, మామూలు స్వరూపాన్ని చూపించి మహానుభావ చెప్పి వేడుకుంటాడు. కిరీటం గజం చక్రహస్తం ఎట్లుంటుందో అని చెప్పి చెప్తాడు అందులో. అందుకని ఆ రకంగా కావాలని చూస్తాడు. ఆయన ఆ రకంగానే కనపడతాడు. మనం చెడు చూస్తున్నాము అంటే మనలో ఉన్న చెడు తప్ప అందులో ఉన్న చెడు కాదు. సృష్టి భేదమే కానీ సృష్టి భేదం లేదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈయన దృష్టిలో ఉంది ఆ భేదం, అందులో చెడు ఇది మంచి అని. గురువు గారు చెప్పినా భగవాన్ చెప్పినా ఇదే చెప్తారు కదా, 2 రకాలు లేవు, ఉన్నది ఒకటే రకం. జ్ఞానులు మాత్రమే ఉన్నారు, అజ్ఞానులు లేనే లేరు. అలాగే స్త్రీలు పురుషులు భేదం లేదు, వృద్ధులు యువకులు భేదం లేదు, ఉన్నది ఒకటే అయినప్పుడు ఇవన్నీ ఏమిటంటే కేవలం ఆభాష. ఇప్పటికే మనం చూస్తున్నంత మాత్రం లేదు, మనకి అది ఒక ఎండమావులాగాను లేకపోతే ఆల్చిప్పల్లో వెండిలాగాను ఒక భ్రాంతి కలుగుతాయి. ఇది కూడా ఒక భ్రాంతి. ఇది ఏంటంటే కంటిన్యూస్ గా చూస్తామంటే అది ఒక భ్రాంతి. సినిమా చూసినప్పుడు మనం ఇలా సెల్ ఫోన్ లో చూసుకుంటున్నప్పుడు కూడా ఇది కూడా భ్రాంతి పొందుతున్నారు, సత్యమా కాదు, ఒక షాడో మాత్రమే. ఆ ప్రొజెక్టర్ తో ఒక లైట్ ఫోకస్ లైట్ వేసినప్పుడు ఆ డార్క్ రూమ్ లో మాత్రమే అది అవుతుంది. తలుపులన్నీ తీసేటప్పుడు చూడండి, ఈ కాంతి ముందు ఆ కాంతి విరగదు. పగలైపోగానే సూర్యోదయంతో నక్షత్రం ఎక్కడ వెలుతురంతా ఎక్కబోతుందో, చంద్రుడు వెలుతురు ఎక్కబోతుందో, ఆ వెలుతురులో ఇంకా ఏమి మనుగడ సాగించడం అన్ని అందులో లయం అయిపోతాయి అని చెప్తాను. మళ్ళీ ఇంకోసారి కనపడతాయి ఆఫ్టర్ 12 అవర్స్, రాత్రి పగలు మనకు వచ్చినట్టుగానే. ఇది కూడా అంతే. ఆ ఇది వచ్చేంత వరకు అది నిజమా అబద్ధమా అన్నది పిల్లలు కూడా సినిమాలో చూసినప్పుడు, వీడియోలో చూసినప్పుడు, పేపర్లో చూసినప్పుడు, చిన్నప్పుడు చూపిస్తే భయపడతారు. పాము బొమ్మ చూసినప్పుడు మనం కూడా కళ్ళలో చూసి భయపడతాం. అయితే అది బొమ్మ అని తెలిసినంత భయం అన్నది ఉండదు. అట్లాగే ఇది నిజం కాదు, వాస్తవం కాదు, ఇది కేవలం భ్రాంతి మాత్రమే అనుకున్న వాళ్ళు ఎప్పుడూ భయపడ్డు. ఒక మెజిషియన్ మన స్టేజ్ మీద కనుక షో చేస్తూ అమంతప్పుడు సింహాన్నో లేకపోతే పామునో చూపించి సృష్టించి లోకం తీసుకొచ్చి మన జేబులో పెట్టాడు అనుకోండి, కంగారు పరుగులు పెట్టేసేస్తాం. అట్లా కాకుండా అసలు ఊహించామనుకున్న కనీసం ఇప్పటిదాకా ఇక్కడ ఏం లేదు, అన్ని టేబుల్ కుర్చీలు ఉన్నాయి, డెకరేషన్ ఐటమ్స్ ఏమి ఉన్నాయి, పాము ఎక్కడి నుంచి వస్తుంది ఒక్క నిమిషం ఆలోచించలేము. నిజంగానే అంత ధర్మసిపోయేటట్టు వాళ్ళు తయారు చేయగలరు మనిషిని. ఆ వీక్ మైండ్ ఉన్నప్పుడు మనిషి తొందరగా ఆ భయానికి లోనవుతాడు, భ్రాంతికి లోనవుతాడు. ఎప్పుడైతే మనసు స్ట్రాంగ్ గా అవుతుందో అప్పుడు ఏ భయమో ఏమి చేయదు, ఉన్నదేదో శాశ్వతమేదో సత్యమేదో సుబోధకం అవుతుంది, చక్కగా బోధపడుతుంది. దీనికి మనం సత్సంగాల ద్వారా, సద్గ్రంథాల ద్వారా, గురూపదేశం ద్వారా, లేదంటే విచారం ద్వారా. ఈ విచారంలో ఏమిటి చేత అవుతుంది మనకేంటే ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నిత్యం, ఏది అనిత్యం, మనకి ఏం కావాలి అన్నది ఆలోచించే చదువుతుంది. నిజంగా ఇవన్నీ ఉన్నాయా అనుకుంటే అంత ముందు క్షణం వరకు ఏమి లేని సడన్ గా అక్కడేదో పాములాగా చూసేటప్పటికి భయం వేసింది, 10 మందిని పోగు చేసాం, తీరా చూసేటప్పటికి లైట్ తీసుకొచ్చి వాళ్ళందరూ ఏదో వెసి చూస్తే కైలు చూస్తే అక్కడ ఏమి లేదు. పాము అయితే అట్లా ఉంటుందా, కర్ర పెట్టి పెట్టిన గబుక్కలు బుస కొడుతుంది, అదేదో మొత్తం కిటోటు అది అలాగే ఉంటుంది తాడు కాబట్టి. ఇది కూడా అంతే, ఏమి చీజు ఏమిటవుతుందంటే ఈయన భయపడిన కొద్దీ ఇంకా భయపడుతోంది. అది ఎవరి భయానికి లోనైంది అంటే కేవలం మనసు మాత్రమే, వ్యక్తిత్వం మాత్రమే, అహంకారమత. ఇది ఉందా అంటే మొదటి నుంచి తృణీకరింపబడింది అని చెప్తున్నారు. ఈ తృణీకరింపబడింది అని చెప్పి ఒకసారి మరి వినగా బ్రహ్మకేటమైన న్యాయంలో లాగా ఎప్పుడైతే మనకి అవకాశం ఏంటో బాగా అది విమర్శ అయిపోయాము ఆ భావంలో, దేనికి ఒక రకమైనటువంటి కుంగుబాటు కానీ, లొంగుబాటు కానీ, భయం కానీ ఎటువంటి దానికి లోను కాకుండా ఉంటాడు. ఇవేమి తెలియని వాడే తొందరగా భయపడుతూ ఉంటాడు, ఏదో చేయకుండా పనులు చేస్తూ ఉంటాడు. తట్టుకోలేక పరిస్థితులు చూస్తుంటాం, పిల్లల ర్యాంకులు రాలేదని, లేకపోతే ఇంట్లో చిన్న చిన్న కుటుంబ కలహాలు వచ్చాయని రకరకాలు సాహిత్యాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏమిటంటే ఆ భయానికి, బాధకి తట్టుకోలేక, ఆ భ్రాంతికి సరైనటువంటి విచారణ చేయలేక, సరైనటువంటి సపోర్ట్ దొరకలేదు. ఎప్పుడైతే ఈ విచారణ చేయగలిగాడో, ఆ చేయగలిగిన వాడు ఎవరవుతాడు అంటే బుద్ధిమంతుడు మాత్రమే చేయగలుగుతాడు ఆ విచారాన్ని. బుద్ధిమంతుడు అంటే బుద్ధి కలవాడు. బుద్ధి అంటే ఏంటంటే ఫోకస్డ్ అటెన్షన్. దాన్ని పెట్టినప్పుడు అది బోధం పడుతుంది, ఏది సత్యమో ఏది సత్యమో. ఆ విచారణ చేసేటువంటి ప్రశాంత మనస్కులకి మాత్రమే అది అర్థం అవుతుంది. ప్రశాంతత లేకుండా ఆందోళన ఉన్నప్పుడు తెలియదు. చూడండి, సముద్రంలో కానీ ఒక నీటిలో కానీ తరంగాలతో ఉన్నప్పుడు అందులో మన యొక్క నీడ స్పష్టంగా కనపడదు. అలాగే మనసు కూడా మేఘాలతో సూర్యుడు ఎలా కనపడ్డో, అలాగే తరంగాలతో కూడినటువంటి నీళ్ళల్లో మన బింబం ఎట్లా కనపడదు,
ఉమ్, మురికితో ఉన్నప్పుడు అద్దంలో బొమ్మలా చూసుకోవడం, ఇక్కడ ఉమ్, కూడా అజ్ఞానం అని కానీ భ్రాంతి కానీ ఉమ్, ఈ అభాస కాంతిలో ఈ సృష్టిలో ఏ రకంగా అయినా సరే మనం దాన్ని విడమర్చడం అంటే వేరు చేయటం చేత కావాలి. ఉమ్, 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 హంస కనుక నీరు పాలు వేడి చేసినట్టుగా మంచి చెడు నిత్యం అనిత్యం. ఇది ఎలా వస్తుందంటే కేవలం చూసే దాంట్లో దోష దృష్టి అంటాం, లేదంటే వైరాగ్యం వల్ల కానీ రెండింటి వల్ల మనం శోధించి దాన్ని నిదాన సత్యాన్ని పట్టుకోవాలి. ఉమ్, ఇది ఎలా తెలుస్తుందంటే మనం ఒక స్థాయి దాకా వచ్చి ఒక చోట కూర్చుంటే నిలకడగా ఉంటే ఉమ్, మనకు బోధపడుతుంది. మనకు బోధపడినప్పుడు అంతర్గురు బయటకి మనం అందుకోలేనప్పుడు ఉమ్, బయట గురి వచ్చి మనం చెప్తూ ఉంటాడు. ఉమ్, లోపలైనా బయటకు వచ్చి చెప్తుంటాడు. లోపల నుంచి మనం రిసీవ్ చేసుకోవడం చేత కావట్లేదు. చేత కానప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ గా నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన అట్లా ఉంటేనే నాకు అర్థమవుతుంది, శరీరంతో పంచభౌతిక శరీరంతో నా గురువు నాకు కనపడాలి, ఉమ్, సజీవంగా ఉన్న గురువే కావాలని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఉమ్, అటువంటిప్పుడు వారికి ఆ గురువు ద్వారా వచ్చి చెప్పడం చెప్తారు. పేర్లు ఏమైనా కానీ సబ్జెక్ట్ అదే ఉంటుంది. గురువు ఎప్పుడు కూడా చెప్పేది సబ్జెక్టు ఒకటే, ఉమ్, ఉపాధులు మారుతూ ఉంటాయి. ఉమ్, ఒకప్పుడు రామకృష్ణ పరమహంస గారు కావచ్చు, ఒకప్పుడు రమణ మహర్షి కావచ్చు, ఇంకొకప్పుడు ఇంకో శంకర్లు కావచ్చు. ఉమ్, మనుషులు మారుతారు, పేర్లు మారుతారు తప్ప ఉన్న జ్ఞానం అనేది మాత్రం ఎప్పుడూ ఒకటేగా ప్రకాశిస్తూ ఉంటుంది. అవును, అది వాళ్ళకి అర్థమైన భాషలో ఆ కాలక్రమాన్ని బట్టి ఒక చోట మహామతి ప్రవర్తగా కావచ్చు, ఒక చోట జీసస్ గా కావచ్చు, ఒక చోట కబీర్ గా కావచ్చు, ఒక్కొక్క చోట ఇంకో చోట నామదేవ్ చెప్తాడు, ఇంకో చోట ఇంకెవరో చైతన్య మహాప్రభు చెప్తారు వెస్ట్ బెంగాల్. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క కాలానుగుణంగా వాళ్ళు వస్తూ ఉంటారు. ఉమ్, వాళ్ళు పని పూర్తి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఉమ్, మళ్ళీ వాళ్ళు అవసరమైతే ఆ విచిత్ర శక్తి పంపించాలనుకుంటే పంపిస్తుంది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ జనాన్ని తరింపజేయాలని కోరుకుంటారు తప్ప ఉమ్, నేను జనం ఎత్తకూడదు, నాకు మోక్షం స్థిరంగా ఎప్పుడు అక్కడే ఉండాలని అనుకోరు వాళ్ళు. ఉమ్, వాళ్ళు కాగా వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు పంపింపబడుతూ ఉంటారు. ఆ విచిత్ర శక్తి ఉమ్, వాళ్ళ అవసరం ఎక్కడ ఉంది అనిపిస్తే అక్కడికి వాళ్ళని పంపిస్తూ ఉంటుంది. ఉమ్, అది వాళ్ళు స్వేచ్ఛాజీవులు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతూ ఉంటారు. అవును, మనం రామాయణ మహాభారతాలు చేయనప్పుడు ఉమ్, వాళ్ళు చాలా ఈజీగా మనం వాళ్ళకి కంటే సింగపూర్ మలేషియా తేలిగ్గా ఫ్లైట్ లో వెళ్ళి వచ్చేసినట్టు ఉమ్, ఎప్పుడు కావాలంటే దిగిపోతుండేవాళ్ళు, వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వచ్చారు. దిలీప్ మహారాజు వెళ్తుంటాడు, వాళ్ళ ఉమ్, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి రాక్షసులు దేవతల యుద్ధం చేయడానికి సాధన చేయడానికి భూలోకం నుంచి ఆయన దేవేంద్ర లోకంకి వెళ్ళి అక్కడ యుద్ధం చేసి వస్తాడు. ఉమ్, ఎంత ఈజీగా వెళ్ళారు చూడండి. తపస్సు చేసేవాళ్ళు కొంతమంది కేవలం వాళ్ళకి ఆ యుద్ధంలో సహాయం చేయడం కోసం ఇక్కడి నుంచి రాజులు వెళ్ళిపోయేవాళ్ళు అంటే చూడండి ఎంత గొప్పవాళ్ళు అదే ఆ అదే రోజుల్లో వాళ్ళు ఎలా ఉమ్, సాధ్యమైంది. సరే ఉమ్, ఇదంతా మళ్ళీ మనం మొదలుకొస్తే మాయా అవును, సినిమా పోవటం అవును, అది వేరే సంగతి. ఆ, కానీ ఆ రోజుల్లో ఆ రాకపోకలు అంత తేలిగ్గా జరిగేవి. తేలిక జరిగింది. ఇవన్నీ కూడా బ్రహ్మే కాబట్టి ఇవి కూడా మనం రోజు చూస్తున్నాం. మనం ఎక్కడే ఉంటాం. ఉమ్, రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయి తెల్లారేసరికి మళ్ళీ మంచం మీద తెల్లారేసరికి అవును, ఆ మరుక్షణం ఏదో భయం వేసి బయటకు వచ్చారంటే కళ్ళ నుంచి అది అక్కడే ఉంటాం. ఉమ్, మంచం మీద 6 రోజుల మంచం మీద అలాగే పడుకుని ఉంటాం అదే గదిలో. ఉమ్, కానీ లోపు లోకం చుట్టూ వీరులాగా అన్ని తిరిగి వస్తుంటాం, చేస్తుంటాం. ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత అన్ని అవస్థల్లోనూ ఉండేది భ్రాంతి మాత్రమే. ఈ అవస్థను ఎవరైతే గమనిస్తూ ఉన్నాడో అది మాత్రమే సత్య సత్యం, వస్తువు, సత్యమే. ఉమ్, అదే మనం ఆత్మ అంటాం, పరబ్రహ్మ అంటే ఎట్లా అన్నా కానీ అది జరిగేది అక్కడ ఉన్నవి. ఉమ్, అయితే ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ అవస్థ నుంచి దాటి ఇంకో అవస్థకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అట్లాగే ఈ జాగ్రత్త అవస్థ నుంచి ఇంకొక అవస్థ వెళ్ళాలి. ఏమిటి ఇంకొకటి అంటే సుషుప్తి. ఉమ్, నిద్రలో మనం గమనించలేము, ఉమ్, పట్టుకోలేము, ఉమ్, ఏం ఉమ్, జరుగుతుందో మనకు తెలియదు. ఇంకేంటంటే ఉమ్, అక్కడ ఈ అహంకారం ఉంది, చిత్తం అనేది నిద్రపోతూ ఉంటుంది. అది కూడా ఉమ్, 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 తలకంద పెట్టిన సంస్కారాలు వాటిని బీజ రూపంలో ఉమ్, ఎలా నిద్రపోతుందని చెప్తారో అట్లా నిద్రపోతూ ఉంటుంది. కాబట్టి ఉమ్, నిద్రలో ఏం జరుగుతోంది అన్నది ఈ వ్యక్తికి అర్థం కాదు. ఉమ్, ఉమ్, అలాగే కళలో కూడా ఇతనికి స్వతంత్రం లేదు, ఇతనికి ఏం తెలియదు, ఇతను అవును, అనుకున్నట్టు ఏం జరగదు. అవును, జాగ్రత్తలో కూడా ఈయన అనుకున్నట్టు ఏదో జరుగుతుంది అనుకుంటాడు. ఆ టైంకి అలా వస్తే అవును, అనుకూలిస్తే ఈయన ఓహో నేను అనుకున్నట్టే జరిగింది. కానీ వారు అనుకుంటే జరిగింది ఇది మ్యాచ్ అయినప్పుడు నా వల్ల అనుకుంటూ ఉంటాడు. ఉమ్, 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 నిజానికి ఈయన అనుకోవటం జరగటం కదా, జరుగునే టైం వచ్చేసరికి నేనే అనుకుంటాము, ఈ అనుకున్నది జరగటం, ఈ రెండు మ్యాచ్ అయ్యి నేనే చేస్తున్నా అని అనుకుంటూ ఉంటాడు. ఆ కాలం కర్మం కలిసి వచ్చినప్పుడు అప్పటిదాకా ఎన్ని శాస్త్రాలు ఎన్ని దర్శనాలు చేసుకున్నా తీవ్ర కష్టాలు లేవు, ఒక చోట వెళ్ళేటప్పుడు అవుతాయి. మరి ఇన్నాళ్ళు ఎందుకు కావాలి, అక్కడ లేదు శక్తి ఇక్కడ ఉంది అంటామంటే శక్తి ఎన్ని చోట్ల ఉంది. నీ ప్రారంభం తీరే టైం వచ్చేదాకా నువ్వు అవసరపడాల్సిందే. చిన్న చిన్న విషయాలే కావచ్చు. ఉమ్, ఏమి లేదు, జోలో వరకు ఉంటుంది. ఎంతమంది డాక్టర్ కోసం చూపిస్తాడు, ఒక 6 నెలల పాటు ఎంతో ఖర్చు పెడతాడు. నాకే జరిగింది అది అనిపించే తప్పదు, అభ్యసించాల్సిందే. ఆ తర్వాత ఊరికి చేతి తీసినట్టు పోతే ఏమి ఉండదు అక్కడ. అవును సార్. ఎన్నాళ్ళు ఎదుగుపడ్డామంటే అంతే. మా అబ్బాయి డాక్టర్ ఏంటి చదివిన వాడిని ట్రీట్మెంట్ చేస్తున్నారు, 50 అవసరపడుతున్నాను. ఆ, ఒక 6 రోజుల క్రితం ఊరికే ఎగిరిపోయింది.
ఏంటంటే భరించాలి అంతే. అవును. ఇట్లా ఉంటుంది కర్మ అవును. ఫలితం కర్మ అనేది కర్మ ఫలితం. తప్పించుకొని అవును. ఎవరి సొంతం అవును. కాదు. అనుభవించవలసిందే. ఆ ఉమ్, టైం వచ్చేటప్పటికి ఇగో ఇందువల్ల అయింది అని చెప్పి ఆ క్రెడిట్ ఏదో ఆ తీర్థానికో, ఆ క్షేత్రానికో, లేకపోతే ఆ స్వామి వారికో, ఆ మంత్రానికో, జపానికో, హోమానికో, ఆ యాగానికో, నోములకో, వ్రతానికో దాని ముందు ఆ లింకు ఉమ్, ఇవ్వగలుగుతాం. దానివల్ల ఏంటంటే కొంచెం ఉపశాంతి పొందుతాడు ఆందోళన నుంచి. ఉమ్, నేను ఇది చేస్తాను, నాకు ఇది అవుతుంది అని దానికోసం ఇవి ఆశ్రయిస్తూ ఉంటాం. ఉమ్, పాయింట్ అనేది డివేట్ అవుతుందో తెలియదు కానీ వాస్తవం ఏమిటంటే అది ఏం జరగాలో, ఏం తెచ్చిపెట్టుకున్నాడో ఆ గుప్పుడు ప్రారంభం ఏదైతే ఉందో అన్ని కూడా అకార్డింగ్ దట్ గుప్పుడు ప్రారంభం అవుతుంది తప్ప అంతకుమించి ఎక్కువ తక్కువ ఏమి జరగడానికి వీల్లేదు. ఉమ్, ఉమ్, ఇవన్నీ మహర్షికంతో మనకు కూడా అంతే. ప్రపంచం ఆయనకి అసత్యమైనప్పుడు మనకు కూడా అసత్యమే. ఉమ్. మనం ఎంత ఆయన అంతే, ఆయన ఎంత మనం అంతే. అది ఆయనకి తెలిసి మాట్లాడుతున్నాను, మనం తెలియకుండా తెలియకుండా మాట్లాడారు. మాట్లాడుతున్నాం. మనం తెలియకుండా జీవించేస్తున్నాం, ఆయన తెలిసి జీవిస్తున్నాడు. ఉమ్, ఉమ్, ఇద్దరికి ప్రపంచం అలాగే ఉంది. ఉమ్, పని రోజు పొద్దున్నే కావాలని ఆయన కూడా 4-5 చక్కగా వంటలు చేయడం, వచ్చేవాళ్ళకి టిఫిన్లు, పలహారాలు, లేకపోతే ఎవరో వస్తారని వేడి నీళ్ళు కాచి ఉంటే నిద్ర లేచి కూర్చోవడం, ఉమ్, ఇవన్నీ కూడా ఆయన కూడా ఉన్నాయి. మనం ఉమ్, అనుకుంటున్నాం ఇవన్నీ వదిలిపెట్టాలి సంసారం. ఉమ్. నేను అనుకున్నాం కదా ఇది సన్యాసం అంటే ఏమిటి అని. ఆ పద్ధతిలో బాబా ఆయన సన్యాసం ఎక్కడ చాలా పెద్ద కుటుంబం చేశారు. భక్తులందరూ ఆశ్రమంలో చేరి ఆస్తులు ఏర్పాటు చేశారు. కోర్టు కేసులు పాపం ఆయన కూడా అవును. దెబ్బతింటారు, దొంగతనాలు, రకరకాల అన్ని అన్ని రకరకాల అనిపించాడు. అన్ని అనుభవించారు. అవును సార్. ఏం తేడా ఉంది? ఆయన నేను అనిపిస్తున్నాను అనుకోవాలా, మనం అనుకోలేదు. అనుకుంటుంది. అవును. ఇది చిన్న తేడా. ఈ తేడా కనుక పట్టుకుని ఉంటే ఆయనంత ఆనందంగా, ఆయనంత ఫ్రీగా, ఆయనంత హాయిగా మనం కూడా జీవితాన్ని గడిపేయచ్చు. అవును సార్. ఇది నేను చేస్తున్న డూయర్షిప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఏది చెప్పినంత తేలిక కాదు. ఆ డూయర్షిప్ తో మనం ఎక్కడ లేని అల్లకల్లోలానికి లోనవుతున్నాం. లోన్ అవుతాం. కరెక్ట్. మానసిక ఆందోళన వేదన ఉమ్, ఒకటి కాదు. సీట్ వచ్చినప్పుడు వస్తుంది, ప్రమోషన్ వచ్చినప్పుడు వస్తుంది, ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వస్తుంది. ఉమ్, ఇక్కడ రాసి పెట్టింది నీళ్ళు ఇక్కడ తాగుతాం కానీ అని చెప్పనుకుంటే ఏ చీపు తింటా లేదు. నేను ఉమ్, మా మామగారు ఆయన కూడా ఎల్ఐసీలో లో పనిచేశారని చెప్తుంటారు. ఉమ్, ప్రమోషన్ మేనియా, ఉమ్, ప్రమోషన్ మేనియా, ఉమ్, ఉమ్, అలాగే ట్రాన్స్ఫర్ ఫోబియా. ఉమ్. ఫోబియా కాదు, ట్రాన్స్ఫర్ అంటే భయం. ఆహాహా. ట్రాన్స్ఫర్ ఫోబియా ఉన్నవాడు ఆ, బతకలేడు, ఉద్యోగం బతకలేడు. చేయలేడు. కరెక్ట్. అవును. అలాగే ప్రమోషన్ మేనియా ఆ, అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. దానికోసం వీడు కింద మీద అప్పుడు నానా గుడ్డీలు తీస్తుంటాడు, చెప్పస్తాను చేస్తుంటాడు, వాళ్ళ మీద తీసుకుని వచ్చింది. అలాగే ఇది కూడా ఈ ఫోబియాలు మేనియాలు లేకుండా ఉంటే లైఫ్ ఇంత కాంప్లికేట్ కాదు. ఇది వెరీ వెరీ సింపుల్. సింపుల్ అవుతుంది. ఉమ్, ఉమ్. ఇట్లాగే నన్ను జీవరాశులు వాటికి ఏం తెలుసండి? ఎక్కడికి వెళ్తున్నాయి? తెల్లారు అవునవును. లేకుండా అవును. కాకులు కాసు ఆహారం దానికి దొరుకుతుంది, పట్లకు దొరుకుతున్నాయి, కుక్కలు, పిల్లులు వాటి పాలు తాగుతున్నాయి. పాలు తాగుతున్నాం, అలాగే నీళ్లు తాగాలి, ఉమ్, గుడ్డీలు తాగాలి. ఉమ్, ఉమ్, చక్కగా పిల్లి పాలే తాగుతుంది, పెరిగిన తింటుంది. ఉమ్, ఈ ఉమ్. భగవంతుడు ఎక్కడ పెట్టండి? ఎవడో ఉంటాడు అప్రమత్తంగా లేనివాడు గబుకుంటూ వాటిలో భోజనం చేసి వెళ్ళిపోతాయి హ్యాపీగా. అవును. కడుపు నింపుతున్నాడు వాళ్ళు కూడా. ఉమ్, ఏమీ అప్పట్లేదు వాళ్ళకి. మనలాగా ఏదో డాబా హోటల్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకో హోటల్కి వెళ్ళాలి, వాడికి ఏమి ఎక్స్పెక్టేషన్స్ అవసరం ఏమి లేదు. లేవు. ఉమ్. వాడికి ఏమి వాడి జీవనం చక్కగా సాగుతూ ఉంటుంది, మనకన్నా ప్రశాంతంగా మనకన్నా ఉంటాడు. ప్రశాంతంగా ఉన్నాయి. అప్పుడు గౌరవకుళ్ళు కదా, ఆ, అవును. ఆ అవును పూటకి సార్. ఎవరో ఒకరు అవును పాపం సార్. ఆ, దానం చీరతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో గృహస్థులు ఆ బల్ల మీద బయట గోడ మీద పెట్టొస్తూ ఉంటారు. పెడతా అవి తినేసి వెళ్ళిపోతుంటాయి హ్యాపీగా. వెళ్ళిపోతుంటాయి. అవును. అలా ఎవరో ఎక్కడ పెడతారో వాటికి వాళ్ళు లెక్క ఉంటుంది. ఆ టైంకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెళ్ళిపోయి తినేసి హాయిగా వెళ్ళి హాయిగా కూర్చోబడుకుంటారు. వెళ్ళిపోతాయి. అవును సార్. పగలల్లా పనిచేస్తే సాయంత్రం 6 వచ్చి పడుకుంటాం. మళ్ళీ రాత్రి 11 దాకా ల్యాప్టాప్ పెట్టి కూర్చోవాలి. ఉమ్, 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 సేమ్ వే మనం కూడా ఆ తృప్తి కనుక మనం ఉండగలిగితే, ఆ భగవంతుని మీద ఆ కర్తం ఎవరైతే ఉన్నారో జగత్కర్త ఆయన మీద మనకు ఆ విశ్వాసం ఉంటే మనకి ఆందోళన భయాలు ఉండవు. ఉమ్, నేను ఇల్లు కట్టుకోలేకపోయాను, అమ్మాయి పెళ్లి చేయలేకపోయాను, అబ్బాయి పెళ్లి చేయలేకపోయినా, అబ్బాయికి ఉద్యోగం రాలేదు, చదువుకున్న ర్యాంక్ రాలేదు. ఉమ్. ఏది రాసి పడుతుంది అది వస్తుంది. వాటన్నిటినీ ఇచ్చిన వాడు నీకు కూడా, నువ్వు అదే విషయంలో ఉన్నావు. అవును. వాళ్ళకి అదే విషయం. మనకి అవును సార్. ఉమ్, అధినాయకుడు, ప్రదాత, ఐశ్వర్య ఉమ్, ప్రదాత అందరికీ ఆయనే. అన్ని సర్వజీవరాశులకి ఉమ్, అన్ని లోకాల్లో సృష్టి ఉమ్, మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. ఉమ్, అందులో నీవు కూడా ఉన్నప్పుడు నేను ఒక్కడి చూడలేమని బెంగ నీకెందుకు? ఉమ్, ఉమ్, ఆ రైలు ఫస్ట్ క్లాస్ లో కూర్చున్న వాడిని తీసుకెడుతుంది, టికెట్ లేకుండా అక్కడెక్కడ మెట్ల మీద కూర్చున్న వాడిని తీసుకెళ్తుంది, అందరినీ తీసుకెళ్తుంది ఆ రైలు. ఉమ్. అలాగే మనందరం అందులో ఉన్నాము. రైలు మనం తీసుకెళ్తుంది కనుక ఇద్దరు గురువు గారు వచ్చారా? వచ్చారు. వచ్చారు సార్. వచ్చారు. ఉమ్. చాలా సంతోషం. చెప్పమ్మా. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్తున్నారు గురువు గారు. మొదలుపెట్టండి మళ్ళీ మా ప్రశ్న కదా.
కాదు, ఇది అద్దంలోని ప్రతిబింబం అని ఎలా తెలుస్తుంది మీకు? చెప్పమ్మా. అది తెలియదు గురువు గారు. ఎందుకంటే ఒక గురువు యొక్క అనుగ్రహం ద్వారా అది అపాసకాన్ని తొలగించుకోవచ్చు తప్ప, ఎందుకంటే అది జ్ఞానం మీద ఆధారపడి ఈ వస్తు విషయాలను చూస్తున్నాడు, దాని వాస్తవం అనుకుని చూస్తున్నాడు. కాబట్టి ఇది అభాస కాంతి అని వాడికి తెలియదు. అది ఏ విధంగా బయటపడతాడు? ఒక అనుగ్రహం, అంటే అనుగ్రహం ద్వారా తెలియబడుతుంది అంతే. అనుగ్రహం అని చెప్పి అన్నావు, బాగానే ఉంది. అనుగ్రహం ఉందో లేదో కూడా తెలియదు. తెలియదు. అనుగ్రహం అంటే గురువు, అనుగ్రహం అంటే ఆత్మ, అనుగ్రహం అంటే సత్యము, అన్ని బాగానే ఉన్నాయి. అసలు నీవు పుట్టలేదు అంటే నువ్వు ఇక మింగుడు పట్టాలే. అవును గురువు గారు. ఇది పుట్టుక కాదు, నిజమైన పుట్టుక ఆత్మేను అయినా నీకు మింగుడు పడతాడు. నీవు దేవుడు లేకపోయినా ఉన్నావు అన్నా నీకు పడుతుంది. గురువు గారు. ఇక్కడ గతంలో కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం, నీతో కలిపి నీవు చూస్తున్నది అని తెలుసు. మీ కళ్ళ అయితే పుడుతున్నారు, పోతున్నారు, ఇది శాశ్వతం కాదు, ఇవన్నీ. కానీ అసత్యము అన్న విషయం జీవుడికి తెలియదు. నువ్వు ఎంత చెప్పుకున్నా అసలు జీవుడే లేడు, అజ్ఞానమే, మాయ లేదు, ఉన్నది అదేను అదేను అని మనం మాయలో ఎంత చెప్పుకున్నప్పటికీ వ్యక్తి యొక్క అనుభవం వేరుగా ఉంటుంది. ఇప్పుడు అంతవరకు దేనికి ప్రతి ఒక్కళ్ళు కలగంటారు. కలగంటున్నప్పుడు నాకు వేరే దేహం జాగ్రత్త అవస్థలో ఉన్నది, అసత్యం అన్న భావన నీకు కలిగిందా? కళే నిజం అనుకుని నీవు సుఖిస్తున్నావు, దుఃఖిస్తున్నావు, భయపడుతున్నావు. అవును గురువు గారు. కళ కాబట్టి తిరిగి మెలుకు రాగానే అసత్యమని నీవే కొట్టిపారేశావు. అవును. ఇక్కడ మెలుకువ అంటే కళ్ళ నుంచి జాగ్రత్త అవస్థకి వచ్చినప్పుడే నీకు తెలుస్తూ ఉంది. జాగ్రత్త అవస్థ అనే కళ నుంచి ఆత్మజ్ఞానం అనే మెలుకువ రావటం చేతుల్లో లేదు. అక్కడ వస్తుందమ్మా సమస్య. నేను ఉన్నాను అనే మెలుకువ రావటానికి నీ చేతుల్లో, కర్మలో లేదది. అందుకని నీకు జాగ్రత్త అవస్థ కళ అని తెలియదు. శంకరులు ఇదే మాట చెప్పుకున్నారు, అవస్థలు అసత్యమయ్యే స్పైనే. కానీ సత్యము అవస్థలలో ఉంటూ నువ్వు తెలుసుకోగలవా? ఆన్సర్ ఇస్ నో. గురుగారు, ఇక్కడ ఒకటే నేను ఉన్నది, రెండు నేనులు లేవు.
అని సూచించినప్పటికీ నాకు తెలియటం లేదు ఆత్మ అనే భావన ఉండి తీరుతుంది గురుగారు. చెప్పాను. కాసేపు నిద్రపోతేనే సడన్ గా మెలకు వస్తే అది ఉదయమో సాయంత్రమో కూడా తెలియదు. వెతుక్కుంటాడు ఏమిటా అని. కాబట్టి సత్యము ఒకటి ఉన్నది అని అది ప్రకాశించాలి. జీవుడి చేతుల్లో ఏం లేదమ్మా. గురుగారు. ఎందరూ ఎన్ని రకాలుగా చెప్పినా నీవే అది, నీవే అది, తెలుసుకో తెలుసుకో తెలుసుకో, అలా తెలుసుకోలేడమ్మా. ఇక్కడ మాయలో చెప్పే సూచనలన్నీ కూడా మాయ మాటలేను, గుర్తుపెట్టుకోండి. చూడటానికి చాలా ఎంకరేజింగ్ గా ఉంటాయి. నువ్వు దేహం కాదు, దేహివి, నీవు అదేను, నువ్వు పుట్టలేదు, ఉన్నావు. ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ సత్యాన్ని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము, తెలుసుకోగలిగిన సామర్థ్యము ఈ జీవుడికి లేదు. అనుభవం. అలా వాడు తెలుసుకునేటట్లయితే వాడు ద్రష్ట అయి కూర్చుంటాడు కదా గురుగారు. కూర్చున్నది కాదు, ఆత్మని గనక నీవు పద్మజగా తెలుసుకుంటే పద్మజ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఆత్మ. అదే అదే అది జరగదు. అది తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. కాబట్టి ఆత్మజ్ఞానం అత్యంత తేలికైనదని చెప్పటం కూడా ఆ దృష్టితో, కానీ ఆ దృష్టిని నీవు ఏ సాధన చేతను పొందలేవు. పైగా ఈ రెండు ఆపోజిట్స్ అమ్మా. ఆత్మబుద్ధి జనన మరణాలు ఒకవైపు, అహం స్ఫురణ ఉన్నానన్న ఎరుక తురీయము మరొక వైపు. ఇన్ఫాక్ట్ దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. గురుగారు. ఒకవైపు చూస్తూ ఉంటే రెండోది కనపడదు. మనం ఎంత చెప్పుకున్నా తల్లి ఇది ఆధారమే ఆధారమే అని, కానీ తీరా అక్కడికి వెళ్ళాక నీ దేహము, ఈ జగత్తు, ఈ జరణ మరణాలు ఉండవు. అక్కడ కనెక్టివిటీ లేదు. అందుకని బోధయుక్తము కాదన్నారు ఆదిశంకరు. మనస్సుకు అందేదైతే బోధించచ్చు. తెలుసుకో 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 అని ఎంత చెప్పినా గురుగారు తెలుసుకోలేడమ్మా. ఎందుకని? అసలు జీవుడే లేడు కదా. నీవు లేవు అంటే నింగుడు పడదు కాబట్టి నువ్వు ఉన్నా అంటున్నావే, ఆ ఉన్నానని ఆత్మ సూచించడం. అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆత్మ జీవుడిని గుర్తించదు, జీవుడు ఆత్మని గుర్తించలేడు. పోనీ ఇది పోతే అది వస్తుందా, ఇది పోతే అది వస్తుందా అంటే అది గుర్తించినప్పుడు జీవుడు ఉంటే పోతే దానికి ఎందుకు అట్లా ఉంటుంది. మనం ఇక్కడమ్మా ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ అంతా మాయ మాటలే. అవగాహనకి రాదు తల్లి. గురుగారు
విచారించు. నీకు దేహమేమో చూడు, ఇంద్రియమేమో చూడు, మనస్సుందేమో చూడు, చూడు చూడు అని అంత చెప్పినా వీడి ఏదు ఉన్నది ఆత్మ అని జీవభావంతో తెలుసుకోవటం అవుట్ ఆఫ్ క్వశ్చన్. సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్ బై ది సెల్ఫ్ టు ఇట్ సెల్ఫ్. ఇది మహర్షికి తెలియకనా, శంకరులకు తెలియకనా తెలుసు. అయినప్పటికీ ఈ మాయా నేనికి యోగమని, మార్గమని, సాధన అని, వైరాగ్యం అని, సాధన చతుష్టాలు చెప్పాడుగా. విచారించమని, ముముక్షత్వముతో ఉండమని, ఇంద్రియాల వెంట వెళ్ళవద్దని పాపం చాలా సిన్సియర్ గా ఎన్నో విషయాలు చెప్పారు. చివరికి ఏ కర్మ చేసినా దానికి కర్మలకు కూడా లొంగదు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అమ్మా అన్ని బాగానే ఉన్నాయి గురువు గారు. ఇవన్నీ ఒక ఆశాజనితమైనటువంటి స్థితిని కల్పిస్తాయే తప్ప ఆత్మని ప్రకాశింపజేయగలిగిన ఎరుక ఇక్కడ లేదు అసలు. ఫస్ట్ పాయింట్, ఆత్మగంజంగా ఏది లేదు, ప్రకాశింపజేయాలి అని. గురువు గారు. రెండవది ఏమిటి? ఒక మాయ ఆవరించినట్టు ఉంటుంది. మాయ అని తెలియదమ్మా. ఇద్దరు లేచినప్పటి నుంచి ఇది సత్యము సత్యము సత్యము, బాధ్యత ఉంది, బరువు ఉంది, కర్తృత్వం ఉంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి మరి 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు కూర్చోబెట్టి నూరి పోశాడు. ఇప్పటికీ నాకు డౌటే అర్జునుడికి అర్థమైందో లేదో అని. ఏదో మాట విన్నాడు, యుద్ధం చేశాడు, అయిపోయింది అనుకోండి. మంచి ఇంకో మాట ఏమిటి? నువ్వు నేను పుట్టలేదు అన్నాడు, విన్నాడు. రాజలోకాలు లేవన్నాడు, విన్నాడు. నువ్వు నేను 1000 జన్మలు ఎత్తానన్నాడు, విన్నాడు. నీకు తెలియదు నాకు తెలుసున్నాడు, అదే విన్నాడు. ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ భక్తితో పని చేశాడే తప్ప ఆత్మస్వరూపాన్ని గ్రహించినట్టు ఎక్కడ ఉంది? నీకు నాకు గడలు లేదన్నాడు. కొన్ని అర్జునుడు వల్ల అభేద దృష్టితో చూశాడా? లేదు, విన్నాడు. నన్ను శరణు చొచ్చిన వారికి ఏం చేయదన్నాడు. బాగానే ఉంది. శరణు చొచ్చేవాడు ఒకడు ఉండాలిగా. ఆ విషయం కృష్ణ పరమాత్మకి తెలియకనా? భగవద్గీత అంతా కూడా అండ్ ఎంకరేజింగ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా. అంటే అక్కడ అంటారు కదా గురువు గారు, విశ్వరూప దర్శనం చూపించిన తర్వాత అర్జునుడికి ఇంకా జ్ఞానం కలగలేదని మిగతా అధ్యాయాలు చెప్పుకుంటూ పోయారని చెప్పేసి, చివరి వరకు చెప్పుకుంటూ వెళ్ళారని చెప్పేసి. ఎంత చెప్పినప్పటికీ ఆత్మజ్ఞానం అందించాడా? లేదు. ఆకాశం నుంచి ఊడిపడదు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఇతరులు అందించరు. బట్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్, నో డౌట్. అమ్మా ఒక మాట, చక్కటి మాట అంటాడు రమణ మహర్షులు వారు. ఆత్మప్రకాశం ఉంది, మనస్సు అక్కడ లేదు, దానికి ఆ విషయం తెలియకపోమన్నాడు. మరి తెలియని విషయాన్ని ఏ విధంగా బోధిస్తారు? ఇక్కడికి వచ్చి ఏది కాదో చెప్పి ఊరుకున్నారే తప్ప
అందించండి చూద్దాం. ఎవరు అందిస్తారు? చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా. ఒకటేంటి, ఇది అసత్యము అసత్యము అని గ్రహించమన్నా నువ్వు గ్రహించాలి. వేల మందిలో ఒక్కడే నన్ను చేరతాడు, అర్థం చేసుకుంటాడని చెప్పాడంటే దాని అర్థం ఏంటి? దేర్ ఈస్ ఎ రిజర్వేషన్ ఫర్ దట్ ఆల్సో. Is it not? గురువు గారు. ఆత్మజ్ఞానం is not a cake walk. ఉన్నది సత్యము, ఉన్నది. కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నది నీవు స్వప్నంలో తీసుకెళ్ళగలవా? పోనీ స్వప్నంలో చూసింది జాగ్రత్త అవస్థకి తీసుకురాగలవా? కనుక సత్యము బోధయుక్తము కాదు. గ్రహము చేత అది మాత్రమే